నేను మీ డాక్టర్ సాయి, ఏ ఫిజియోథెరపిస్ట్. యూజువల్లీ నేను నా ఓపీ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తుంటే పేషెంట్ కాల్ చేసి చాలా ఎమర్జెన్సీ ఒకసారి రావాలి సార్ అన్నారు. సో ఐ హావ్ గాన్ దేర్. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఒక 8 years బాబు మెంటోస్ తిని స్ప్రైట్ తాగాడు. సో యూజువల్లీ చాలామందికి తెలియదు మెంటోస్ చాక్లెట్సే కదా అండ్ స్ప్రైట్ ఒక డ్రింక్. ఇప్పుడు ఏమైంది ఇందులో పెద్ద ఇష్యూ ఏముంది అని. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకుని అందులో మీరు మెంటోస్ వేసి ఆ క్యాప్ క్లోజ్ చేశారంటే అది బ్లాస్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అంటే బాటిల్ పగిలి పేలిపోతుంది. సో సేమ్ అలాగే ఇప్పుడు మన స్టమక్లో కూడా, కానీ పేలిపోతుందా అంటే ఇది పేలదు. సో ఏమవుతుందంటే మన స్టమక్లోకి వెళ్ళగానే ఈ మెంటోస్ అని స్ప్రైట్లో ఆ డ్రింక్లో ఆ మెంటోస్ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజాల్వ్ అయిపోయి ఒక నురగ ఫామ్ అవుతుంది, ఒక బబుల్స్. ఆ నురగ అనేది బాగా ఎక్కువైపోయి సో అది ఇప్పుడు బయటికి వెళ్ళడానికి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే విపరీతమైన స్టమక్ పెయిన్, విపరీతమైన వామిటింగ్స్. యూజువల్లీ మన స్టమక్లో ఉన్నది బయటకు వెళ్ళాలంటే ఓన్లీ 2, ఐదర్ డైజెషన్ ఆర్ రివర్స్ డైజెషన్. సో డైజెషన్ అంటే నార్మల్గా వెళ్ళదు. సో దాని ద్వారా మోషన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ నోటి ద్వారా వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీకు ఏం చేసినా తగ్గదు. సో చాలామంది అలాంటి టైంలో వాటర్ తాగించడం లేకపోతే ఏదైనా పెట్టడం అలాంటివి చేస్తారు. బట్ డోంట్ డూ దిస్. అలాంటివి ఏం చేయదు. మీరు ఏం పెట్టినా కానీ అది బయటకు వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్లీ ఆ బబుల్స్ అనేవి బయటకు వెళ్ళాక వామిటింగ్స్ అండ్ మోషన్స్ అనేవి ఆగవు. సో గెడ్డ పెరుగు లాంటివి పెట్టడం కానీ, అంటే అది కూల్ అవ్వడానికి, అది ఏదైతే రియాక్షన్ ఉందో అదంతా కూల్ అవ్వడానికి ఫుడ్ ఐటమ్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. మెయిన్లీ జస్ట్ కర్డ్ అనేది క్వైట్ గుడ్ ఎనఫ్. అంతకుమించి ఏం పెట్టొద్దు. సో ఫర్ ఎవ్రీ పేరెంట్ మీ పిల్లలు ఏం తింటున్నారో మీరు చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ డోంట్ చెక్ ఇట్ మీకు అర్థం కాదు. సమ్టైమ్స్ ఎందుకు ఇలా అయ్యిందో కూడా మీకు తెలియదు. ఇంకొన్నిసార్లు మెంటోస్ ఎక్కువ కూల్ డ్రింక్ తాగితే ఆ నురగ నోట్లోంచి వచ్చే అవకాశం కూడా ఉంది. సో బీ కేర్ఫుల్ అండ్ లుక్ ఇంటూ మీ పిల్లలు ఏం తింటున్నారో ఎప్పుడు గమనిస్తూ ఉండండి. వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.